సార్ కొంత ఓటింగ్ అనేది ఆశించిన స్థాయిలో లేదు, మందకొడిగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. అంటే బికాస్ ఆఫ్ లోకల్‌గా ఎవరు అవైలబిలిటీ కొంత తగ్గిందంట. అంటే చాలా లాస్ట్ టైము ఆల్మోస్ట్ 14, 900 పడినాయి. ఎప్పుడు కూడా సండేస్ పడతాం. సండేస్ పడుతుంది అంటే నాకు తెలిసి 10 తర్వాత పికప్ అవుతుందన్నమాట. 1 అవర్కి ఉంది కాబట్టి జనరల్గా. సో ఇప్పుడు మార్నింగ్ టైం కొంచెం వీక్గానే ఉంటుంది. వీక్గానే కొంచెం స్లోగా వస్తారు, సండే రిలాక్స్డ్గా వస్తారు కాబట్టి. సో ఇట్ షుడ్ పికప్ ఆఫ్టర్ 10 o'clock. ఇప్పుడు ఎంత అయింది? ఇట్స్ ఆల్రెడీ 9:15. ఇప్పుడు నుంచి స్లోగా పికప్ 10 నుంచి పికప్ అయ్యి లాస్ట్ 3 hours విల్ బి బిజీ. అంటే ఈసారి అంటే మీ ప్యానెల్ తరపున అగ్ర నిర్మాతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ ఫాలోఅప్ చేశారు. నాగవంశి త్రూ కానీ అందరూ కానీ ఫాలోఅప్ చేశారు. అదంతా కూడా అంటే ఓవరాల్గా 1 o'clock చూసుకుంటే కనుక అదంతా కూడా మనకు అవకాశం ఉంది సపోర్టుగా. అంటే అది నేను చెప్పలేను. అవకాశం అనేది ఓటర్ ఇష్టం కదా. మనం ఇప్పుడు ఫాలోఅప్ చేయటం అనేది మన బాధ్యత, మన ఇంటెన్షన్ చెప్పడం అనేది మన బాధ్యత. అంతవరకు చెప్పగలిగాం. లేటర్ ఆన్ ఇస్ లెఫ్ట్ టు ద మెంబర్స్ అండ్ ఓటర్స్. వాళ్ళు ఏది కోరుకుంటే అది కదా. సార్ ఒకటి ఇందాక అశోక్ గారు కూడా అన్నారు, కొంత ఆ ప్యానల్ వైపు నుంచి కూడా ఓటింగ్ అనేది కొంచెం తేడాగా జరుగుతుంది అని చెప్పేసి. అంటే అంతకుముందు దాఖలాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాం. అది అంటే అంటే మేజర్గా ఏంటంటే ఎలక్షనీరింగే వాళ్ళకి ఇది, కానీ ఇట్స్ నాట్ దట్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఇట్ సైడ్ కొంచెం ఏంటంటే అందరూ రెగ్యులర్ బిజినెస్లో ఉన్న వాళ్ళం కానీ, లేకపోతే సినిమాలు చేసిన వాళ్ళం కానీ పొద్దున్న లేసి ఎలక్షనీరింగ్కి కష్టం కదా. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడ్డాం ఈసారి. ఎందుకంటే అంతకుముందు జరిగిన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది. అది రాజుగారు నిజానికి చైర్మన్, కానీ ఆయన చాలా ఇక్కడే ఉండి మొత్తం ఎలక్షన్ అంతా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఏం చేసినా కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇండస్ట్రీ బాగు కోసం చేస్తున్నాం. పాజిటివ్గా ఇండస్ట్రీ, ఎందుకంటే 4 సెక్టార్లకు సంబంధించి మదర్ బాడీ ఇది. సో ఈ 4 సెక్టార్లు అందరికీ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళ రోజున, అండ్ థింగ్స్ ఆర్ ఇన్ బ్యాడ్ షేప్ ఇండస్ట్రీ పరంగా. సో ఏంటంటే ఆల్ ఆఫ్ అస్ పుట్టింగ్ అన్ ఎఫర్ట్ నౌ. ఎందుకంటే 4 సెక్టార్లు కూర్చొని మాట్లాడుకొని కొంచెం హెల్దీగా ఎట్లా ఉండాలని చేయాలంటే వి ఆల్ హ్యావ్ టు సెట్. సో ఎవ్రీబడి హ్యాస్ టు పిచ్ ఇన్. అందరూ కూడా దానికి వాళ్ళ టైం కేటాయించాలి, చేయాలి. అదే చేస్తున్నాం అందరం. సార్ ఈ సెక్టార్ చైర్మన్స్ ఎలా ఎన్నుకుంటారు సార్? ఇప్పుడు అధ్యక్షుని ఎన్నుకునేది ఎట్లా అంటే సెక్టార్స్ ఎవరైతే ఉన్నారో, వన్స్ సెక్టార్ ఈజ్ ఎలెక్టెడ్, దాంట్లో ఒక చైర్మన్ ఎన్నుకుంటారు. ఆ 20 మంది ఎన్నుకుంటారు అన్నమాట. ఆ 20 మంది ఎన్నుకున్న చైర్మన్ ఈసీకి వస్తాడు. మళ్ళీ ఆ 4 సెక్టార్లు చైర్మన్ ఈసీకి వస్తారు మళ్ళీ. అట్లా అందరూ కలిసి మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం ఎన్నుకుంటారు. అభిప్రాయం ప్రకారం జరుగుతుంది అది. థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు దామోదర్ ప్రసాద్. ఖచ్చితంగా చిత్ర పరిశ్రమకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పాజిటివ్ సైడ్ ఉండి వాటన్నిటిని సాల్వ్ చేసే దిశగానే మనందరం కూడా వెళ్ళాలి. సో దిల్ రాజు కూడా ఎఫ్టీసీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఈ పాజిటివ్ సైడే ఆయన తీసుకుని సమస్యలు సాల్వ్ చేసి ఎవరు గెలిచినా సరే తన వంతుగా ఈ సపోర్ట్ అనేది ప్రభుత్వం వైపు నుంచి ఉండేలాగా కూడా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కూడా అదే రీతిన పాజిటివ్ సైడ్గా తీసుకుని దిల్ రాజు ఇక్కడ ఉండటం జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక 4 సెక్టార్లకు సంబంధించిన చైర్మన్లు ఎంపిక ఈసీ మెంబర్స్ అందరూ కలిసి మెజారిటీ సభ్యుల అభిప్రాయం ప్రకారం అధ్యక్షుడు మిగతా పదవుల్లో ఉండేవారిని కూడా సాయంత్రం ఎన్నుకుంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజినేబియా.